నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రభుత్వానికి సహకరించండి, తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కృషి చేయండి। దాతలకు పిలుపునిచ్చిన అదనపు రైల్వే జనరల్ మేనేజర్ విజయ్ మోహన్। ప్రత్యేక ప్రతిభావంతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి, వారి సంక్షేమం కోసం కృషి చేయాలి। ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమాల్లో వక్తలు। పాలకులు అధికారుల మిలాఖత్తోనే కుంభకోణాలు। క్రోనీ క్యాపిటలిజం పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రభుత్వం। గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి వర్ధంతి సదస్సులో ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త కెఎస్ చలం। పుణ్యక్షేత్రంలో ఏరులై పారుతున్న మద్యం నిబంధనలను గాలి కుదిలేసిన దుకాణ యజమానులు, ప్రకటనలకే పరిమితమవుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు। వార్తల్లోని వివరాలు। కళ్లకు కనిపించే అంగవైకల్యం కన్నా ఎదుటివారికి చెడు చేసే మనసున్న వారే నిజమైన వికలాంగులని చిత్తూరు డీఎస్పీ శిల్పవల్లి పేర్కొన్నారు। అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు పట్టణంలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు। అనంతరం జెడ్పీ మీటింగ్ హాల్లో వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా డీఎస్పీ శిల్పవల్లి మాట్లాడుతూ అంగవైకల్యం కలిగిన వారిని అందరితో సమానంగా ఆదరించాలన్నారు। వారిలో మనోధైర్యం నింపి జీవిత ఆశయాల సాధనకు తోడ్పడాలని కోరారు। అంగవైకల్యం కలిగిన వికలాంగుల కన్నా మనసులో కుట్రలు కలిగిన వారు మాత్రమే నిజమైన వికలాంగులని తెలిపారు। They are not disabled or challenged. They are specially abled people. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక అసెట్ ఉంటుంది। నాకు తెలిసి మేము వీళ్ళని కనిపించే వైకల్యం, మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతో మంది కనిపించిన వైకల్యంతో వచ్చే క్రిమినల్స్ ఉంటారు। వాళ్ళందరూ చూడడానికి చాలా నార్మల్గా ఉంటారు, బట్ వాళ్ళకు ఉండే చెడు భావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు క్రిమినల్స్గా తయారవుతున్నారో వాళ్ళు నిజమైన వికలాంగులు, మీరెవ్వరూ కాదు। రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగులకు అవసరమైన అన్ని వస్తువులు కల్పిస్తోందని తెలిపారు। ఈ సందర్భంగా వికలాంగులకు ట్రైసైకిళ్లు, కిట్లు పంపిణీ చేశారు। గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు పనులు కల్పించి వలసలు నివారించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు ఆదేశించారు। శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కరువు మండలాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రతిరోజు పనులు కల్పించేందుకు వీలుగా పనులు గుర్తించి పనులు ప్రారంభించాలన్నారు। బీసీ, ఓసీలకు 100 రోజుల నుండి 200 రోజులకు పని దినాలు పెంచాలన్నారు। ప్రతి మండలంలోని ఎన్ఆర్ఈజీఎస్ పనులు విధిగా జరగాలని కలెక్టర్ ఆదేశించారు। కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ భారతి హోల్కేరి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రమౌళి, జెడ్ఎస్ఎస్ డిడి వీరారెడ్డి, చిత్తూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు। వికలాంగుల దినోత్సవం సందర్భంగా అధికారులు చెప్తున్న మాటలకు వికలాంగులకు సమకూరుతున్న వసతులకు పొంతన లేకుంది। అర్హులైన వికలాంగులందరికీ ట్రైసైకిళ్లు, కిట్లు పంపిణీ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు। అయితే తవణంపల్లె మండలం సిద్దంపల్లె గ్రామానికి చెందిన జయచంద్ర అనే వ్యక్తికి ఎడమ కాలు తీసేశారు। ఒక్క కాలుతోనే పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు। సంవత్సర కాలంగా సైకిల్ కావాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకపోయిందని వికలాంగుల దినోత్సవం రోజైన తన బాధను అధికారులు గుర్తించాలని మీడియాతో చెప్పారు। ఈ మాదిరి షుగర్ వల్ల ఈ కాలు ఎత్తేసినారు, కాలు పోయింది। నేను అది మొదలు తిరిగినాను, పోయిన నెల పింఛన్ వచ్చింది 500, ఈ నెల ఇంకా రాలేదు, కానీ 500 వస్తూ ఉంది నాకు పింఛని। సైకిల్ నాకు తీసుకునేదాన్ని నా వల్ల కాల। సైకిల్కి అప్లికేషన్ కలెక్టర్ దగ్గర పెట్టినాను, కలెక్టర్ దగ్గర అప్లికేషన్లు పెట్టినాను, వచ్చిందన్న తవనంపల్లి అప్లికేషన్ పెట్టినాను। మన రచ్చబండ కార్యక్రమంలో వచ్చి ఇక్కడ తవనంపల్లిలో వచ్చి అదే గల్లా ఆదికుమారి ముందర నేను అడిగినాను, సరే నీకు త్వరలో ఏర్పాటు చేస్తానన్నారు। ఇంతవరకు ఏం లేదు, తిరగతా ఉండ కలెక్టర్ ఆఫీస్కి ఒక సైకిల్ తీసుకునేదానికి నా వల్ల కాకపోతున్నది। యాదమరి మండలం మోర్దానపల్లికి చెందిన రవి అనే వికలాంగుడికి 2 కాళ్లు లేవు, 2 ఎకరాల పొలంలో జీవించేవాడు। అయితే ఇటీవల ప్రభుత్వం భూసేకరణ సందర్భంగా రవికి ఉన్న 2 ఎకరాల భూమిని అధికారులు లాక్కున్నారు। ఇంతవరకు ఆ భూమికి బదులు భూమి ఇవ్వలేదని అధికారులు భూమిని ఇవ్వాలని కోరుతూ చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టాడు। తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష విరమించనని చెబుతున్నాడు। ఆర్డీఓ గారు నా భూమిని తీసుకునేటప్పుడు ఆర్డీఓ గారు
డబ్బులు అడుగు, లేదంటే డబ్బు లేకుండా చేస్తాము, భూమి లేకుండా చేస్తాము. ఇప్పుడు 4 ఏళ్ళుగా తిరుగుతూ ఉన్నాం. ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు మారిపోయినాక నేను 4 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్కి, ఆర్టీఓ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి. ఇంతవరకు నాకు ఏమీ పరిష్కారం చేయలేదు. వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పుత్తూరు వ్యవసాయ శాఖ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో పుత్తూరు సమీపంలోని దుర్గమ్మ చెరువుకు గండిపడిన విషయం విదితమే. దుర్గమ్మ చెరువు గండిపడడంతో నష్టపోయిన పంట నష్టాలపై శనివారం రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అంచనాలు తయారు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ దుర్గమ్మ చెరువుకు గండిపడడం వల్ల 133 ఎకరాల పంట పొలాల్లో ఇసుక దిన్నెలు ఏర్పడ్డాయని అన్నారు. మరో 3 ఎకరాల్లో రైతుల వరి కోత కొట్టుకుపోయిందన్నారు. సర్వేకు సంబంధించిన పంట నష్టాలను జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపుతామన్నారు. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందుతుందన్నారు. ఈ సర్వేలో రెవెన్యూ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. ఈ మొత్తం యొక్క పంట నష్టం అంచనాలో వినాయకపురం, డీజీఎన్ కండ్రిగ, చిన్నపనాయుడు కండ్రిగ, ఉత్తరపు కండ్రిగ గ్రామాల్లో, కోనపగుంట గ్రామాల్లో ఎక్కువ ఇసుక మెట్లు పెట్టడం జరిగింది. ఈ గ్రామాల్లో మొత్తం ఈ యొక్క విఆర్ఓలతో కలిసి నష్టం అంచనా వేయడం జరిగింది. వాటిలో 95 మంది రైతులకు గాను 132 ఎకరాలు ఇసుక మెటల్ని గుర్తించి వాటికి నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అలాగే ఈ 2 వరి కొత్త దశలో ఉన్న వరి నష్టపోయిన రైతుల్ని గుర్తించి వారిని కూడా పంట నష్టం అంచనాలని పై అధికారులకి నివేదించడం జరిగింది. పై అధికారుల నుంచి ఈ యొక్క నష్టం అందిన వెంటనే వీళ్ళకి రైతులకి అందజేయడం జరుగుతుంది. వికలాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని చిత్తూరు మున్సిపాలిటీ హెల్త్ అధికారి సాయిబాబా తెలిపారు. శనివారం వికలాంగుల దినోత్సవం సందర్భంగా చిత్తూరు మున్సిపాలిటీ అధికారులు స్థానిక పీసీఆర్ హైస్కూల్లో వికలాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరుగు పందెం, మ్యూజికల్ చైర్, స్పీడ్ వాకింగ్ తదితర క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. వికలాంగులకి మనం ఆటల పోటీలు మనం మున్సిపల్ ఐకేపీ తరఫున పరిగెత్తే పందాలు కానీ, లేదు స్లో వాకింగ్ రేస్ కానీ, ప్లస్ లెమన్ గేమ్ కానీ, మ్యూజికల్ చైర్స్ కానీ, ప్లస్ ట్రైసైకిల్ రేసెస్ కూడా ఇటువంటి వివిధ రకాల ఆటల్ని మనం నిర్వర్తించడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ కొంచెం మనం ప్రోత్సహించే దానికోసం వీలు కలిగిస్తుంది. తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నిర్మాణం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అదనపు రైల్వే జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అదనపు రైల్వే జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ శనివారం తిరుపతి రైల్వే స్టేషన్ను సందర్శించారు. రైల్వే కంపార్ట్మెంట్లను, వీఐపీ గదులను సందర్శించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లోని మౌలిక వసతులపై ఆరా తీశారు. క్యాంటీన్లలో, హోటళ్లలో శుభ్రతపై ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారోనని స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో విజయ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేయడం జరిగిందని, అయితే ఆ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయగలుగుతామని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే ప్రభుత్వం నుండి కూడా నిధులు విడుదలై త్వరితగతిన పనులు పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పెరుగుతున్న భక్తులు, ప్రయాణికుల దృష్ట్యా ప్రత్యేక రైలును వేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రయాణికుల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని, ఇందులో భాగంగా రక్షణ, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేణిగుంటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఈ తనిఖీల్లో డిఆర్ఎం జేపీ సింగ్, డీసీఎం రఘునాథ్ రెడ్డి, ఎస్ఆర్ఎం ఇన్ఛార్జ్ జనార్దన్ రావు, ఎల్వి అనంతాచార్యులు, ఎస్సీఐ వేణుగోపాల్, కృష్ణనాయక్ తదితరులు ఉన్నారు. వరల్డ్ క్లాస్ స్టేషన్కి చాలా ప్లేసెస్లో శాంక్షన్ అయింది. దానికి ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్లో మనకి ఎంతవరకు ఎక్కడైనా ఫైనలైజ్ అవ్వలేదు. దీనికన్నా ముందు సికింద్రాబాద్లో కూడా అనౌన్స్ అయ్యింది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది. దాని తర్వాత ఈ పీపీఈ రూట్లో పెట్టుబడి పెట్టేవాడు కావాలి. వాడికి టర్మ్స్ అండ్ ఉన్నాయి. దాన్ని ఆల్ఫర్ చేసిన ఫైనలైజ్ చేయాలి. ఏంటంటే ఇట్లాంటి దీంట్లో ప్రజల పెట్టుబడి ఉంటేనే ఇది ముందుకు సాగుతుంది. పూర్తిగా ఇంతవరకు గవర్నమెంట్ రైల్వే చేసేది కదా, ఇప్పుడు కొంచెం కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది. అంటే వెస్ట్ స్టేషన్ని మనకి ఇక్కడ ఉన్న వెస్ట్ స్టేషన్ని ప్రపోజ్ చేస్తున్నాము. అసలు ఎట్లా అంటే ఇది ఒక రోజులో అయ్యేది కాదు. అంటే ఈ ల్యాండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు తెలిసిందే ఉంది.
ఈ గొడవలతోటి ఏమైందంటే క్యాబినెట్ సెక్రటరీ అట్ ది ఢిల్లీ లెవెల్ ఇవన్నీ ఒకసారి మేము డెసిషన్ తీసుకునేంత వరకు ఆపి ఉంచమనేసి లెటర్ వచ్చింది. లాభాలే జయంగా కార్మిక వర్గాన్ని దోచుకుని ఆస్తులను కూడబెట్టుకునే ప్రక్రియనే క్రోనీ క్యాపిటలిజం అంటారని ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త మాజీ కులపతి కెఎస్ చలం పేర్కొన్నారు. స్థానిక బైరాగపట్టిలోని శ్రీ గంధమనేని శివయ్య భవన్లో అభ్యుదయ వేదిక శ్రీ గంధమనేని శివయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా క్రోనీ క్యాపిటలిజం పర్యవసనాలు అనే అంశంపై శనివారం సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త మాజీ కులపతి కెఎస్ చలం హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పాలకుల సహకారం ప్రోత్సాహంతోనే కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలకులు అధికారులు మిలాఖతై దేశ సంపదను ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. లాభాలే జయంగా కార్మిక వర్గాన్ని దోచుకుని ఇతరులకు దేశ సంపదను దోచిపెట్టడాన్ని క్రోనీ క్యాపిటలిజం అంటారని దీని కారణంగానే దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. అధికారులు పాలకులు చేస్తున్న లూటీని ఆపడానికి దండుకున్న ప్రజాధనాన్ని వెలికి తీయడానికి ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సదస్సులో ఆ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు, అభ్యుదయ వేదిక ప్రధాన కార్యదర్శి జనార్దన్, రాధాకృష్ణ, రామానాయుడు, వెంకయ్య, మురళి, విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా అభ్యుదయ వేదిక తరఫున క్రోనీ క్యాపిటలిజం దాని పర్యవసానాలు భారతదేశంలో జరుగుతున్నటువంటి పర్యవసానాలపైన ఒక సదస్సు నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, అదేవిధంగా ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ కెఎస్ చలం గారు ప్రధాన ఉపన్యాసకులుగా పాల్గొంటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈరోజు మైనింగ్ కుంభకోణంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి విషయం రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో బయటపడుతున్నటువంటి విషయం పత్రికల ద్వారా చూస్తున్నాం. ప్రత్యేక ప్రతిభావంతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారి సంక్షేమం కోసం కృషి చేయాలని ఎంపీటీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తిరుపతి రూరల్ దుర్గసముద్రం అక్షయ క్షేత్రంలోని ప్రత్యేక ప్రతిభావంతులు నగరంలో భారీ ప్రదర్శనను నిర్వహించారు. స్థానిక భవానీనగర్ వద్ద నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన కేటీ రోడ్డు, చిన్నబజారు వీధి, గాంధీ రోడ్డు మీదుగా 4 కళ్ల మండపం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా సింగంశెట్టి సుబ్రహ్మయ్య, అక్షయ క్షేత్రం వ్యవస్థాపకులు రామస్వామి ప్రారంభించి ప్రదర్శనలో కొనసాగారు. ఈ సందర్భంగా సింగంశెట్టి సుబ్రహ్మయ్య మాట్లాడుతూ అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న పిల్లల ఆలనాపాలన చూసుకోవడం చాలా కష్టతరమని, అలాంటిది మానసిక వికలాంగులను చేరదీసి సహృదయంతో వారిని ఆదరిస్తున్న ఆశ్రమ నిర్వాహకుల కృషి అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి పునరావాస కేంద్రాల నిర్వాహకులపై ప్రభుత్వం దృష్టి సారించి చేయూతనందిస్తే వారి సేవలు మరింత విస్తృతమవుతాయని సూచించారు. వికలాంగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా అక్షయ క్షేత్రం ఆధ్వర్యంలో రామస్వామి గారి ఆధ్వర్యంలో దాదాపు 150 మందిని గత 30 సంవత్సరాల్లో కూడా స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ఆయన పోషించడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు టీటీడీ కూడా ప్లాస్టిక్ను నిషేధించిన సందర్భంగా వారి జిల్లాలో లడ్డు కౌంటర్లో క్లాత్తో బ్యాగులు తయారు చేయించి వాళ్ళ ద్వారా వికలాంగుల ద్వారా అందులో ఒక కౌంటర్ కూడా ఇప్పించడం జరిగింది. ఆ కౌంటర్ను మన గవర్నర్ గారు కూడా ఓపెన్ చేసి మధ్య గవర్నర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు బతకడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు వికలాంగులను పోషించడం ఒక ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ ఏదో మనం సంపాదించిన దాంట్లో కనీసం 1% అయినా వాళ్ళకు వెచ్చించాలని చెప్పి నేను ఈ దినం తెలియజేస్తున్నాను. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు రామస్వామి మాట్లాడుతూ సాధారణ పిల్లల కన్నా తామేమీ తీసిపోమనే పట్టుదలతో తమ చిన్నారులు ప్లాస్టిక్ వాడకం నియంత్రణ కోసం పేపర్, కాటన్ బ్యాగులను తయారు చేస్తున్నారని చెప్పారు. బ్యాగులను విక్రయించేందుకు టీటీడీ వారు తిరుమలలో ఓ కౌంటర్ను కూడా కేటాయించారని చెప్పారు. వ్యాపార దృక్పథంతో కాకుండా శ్రీవారి సేవలు తాము సైతం తక్కువేమీ కాదనే స్ఫూర్తితో కౌంటర్ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో అక్షయ క్షేత్రం నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ వికలాంగులను కూడా ఒక ర్యాలీ జరుపుతున్నారు. అందులో ఈ వికలాంగులు మానసిక వికలాంగులు ప్రత్యేకమైన మిగతా వాళ్ళు అంటే చెవులు నిలబడిన వాళ్ళు, చూడలేని వాళ్ళు, కాళ్ళు కుట్టలేని వాళ్ళు తెలివితేటలు ఉంటాయి. మనకు ఆ తెలివితేటలు కూడా ఉండవు. అటువంటి వాళ్ళ చేత మేము ఏదో పని కల్పించడము, వాళ్ళ పనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ సందర్భంగా దేవస్థానం వాళ్ళు మాకు కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ మీద లడ్డూలు అదంటే వీళ్ళు పిల్లలు బ్యాగ్ తయారు చేస్తున్నారు. పేపర్ బ్యాగులు, గుడ్డ బ్యాగులు
ఆ ప్లాస్టిక్ ద్వారా యాక్సిడెంట్ మొత్తంగా ఉపయోగపడుతూ ఉంది. ప్లాస్టిక్ వాడకూడదు ఉద్దేశం అదే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకేంటంటే సమాజానికి తెలియాలి, వీళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా మానవుడే కదా, వీళ్ళు కూడా ఏదో చేయగలరు అదే తెలియాలని వచ్చే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తున్నాం. అనంతపురం రేంజ్ డీఐజీ చారు సిన్హా శనివారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన డీఐజీ చారు సిన్హాకు అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఓఎస్డీ రామకృష్ణారెడ్డి పుష్పగుచ్చాన్ని అందించి సాదరంగా స్వాగతం పలికారు. ఎస్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో డీఐజీ తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది పనితీరు, మౌలిక వసతులు, రికార్డుల నిర్వహణ, వాహనాల పనితీరు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై తనిఖీలు చేసి సమీక్షించారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీసీఆర్బీ, ఎస్బీ, ఏఓ, స్టోర్స్ విభాగాల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కళారూపాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి హర్నాథ్ రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి సిపిఐ కార్యాలయంలో 8వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలు 3 రోజుల పాటు జరుగుతాయన్నారు. ఈ నెల 7వ తేదీన తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి మహాసభలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సిపిఐ కార్యాలయం నుండి వివిధ కళాఖండాలతో ర్యాలీగా ఇందిరా మైదానానికి ప్రజానాట్యమండలి కళాకారులు చేరుకుంటారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభకు ఐపీటీఏ జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు. వృద్ధ కళాకారులకు పింఛన్ల పంపిణీ, నియోజకవర్గ స్థాయిలో కళాకారులకు ఆడిటోరియం ఏర్పాటు తదితర అంశాల గురించి చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకయ్య, రామానాయుడు, చిన్నం పెంచలయ్య, మురళి, రాధాకృష్ణ, జనార్దన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సుబ్బు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర 8వ మహాసభలు తిరుపతిలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో జరగనున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా తిరుపతిలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో భాగంగా 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎస్వీఐ స్కూల్ గ్రౌండ్ కాడి నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాకారులచే కళా ప్రదర్శన ఇందిరా మైదానం వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పట్టణ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 3 రోజుల మహాసభలో అనేక అంశాలు ఈరోజు చర్చకు రానున్నాయి. అడవి నుండి గబ్బిలాన్ని పట్టణానికి తీసుకొచ్చిన తలకిందులుగా వేలాడుతుందన్న చందంగా తయారైంది మద్యం దుకాణ యజమానుల తీరు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని నెల రోజుల క్రితం ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం నిబంధనలను అమలు చేయడంలో మేషాలు లెక్కిస్తోంది. దీంతో మద్యం బాబులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. మద్యం దుకాణ యజమానులు ప్రభుత్వ హెచ్చరికలను, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వారి పందాను, దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో మద్యం ప్రియులు ఒళ్ళు గుల్ల చేసుకుంటూ వారి సంపాదనను మద్యం వ్యాపారులకు కష్టాన్ని దారబోస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరల కంటే సుమారు 35% అధిక ధరలకు మద్యం ఉత్పత్తులను విక్రయిస్తూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచామని, పెరిగిన ధరలు ఈ రోజు రాత్రి నుండి అమల్లోకి వస్తాయంటే బంకు యాజమాన్యం ఆ రోజు సాయంత్రం నుండే నో స్టాక్ బోర్డు పెట్టి మరుసటి రోజు పెరిగిన ధర ఆధారంగా అమ్మకాలు జరపడం మనం చూస్తుంటాం. అయితే ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం దుకాణ యజమానులపై ఒత్తిడి తెస్తున్నా వారిలో ఎలాంటి స్పందన లేదు. ఎక్సైజ్ చట్టం ప్రకారం 42వ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులను రద్దు చేస్తామంటూ బూచీని చూపించి బెదిరించిన చందంగా ఉంది. మద్యం ధరల పట్టికను ప్రతి వైన్ షాప్ ముందు ప్రదర్శనగా ఉంచాలని, 21 సంవత్సరాలకు లోబడిన వారికి మద్యం అమ్మకూడదనే నిబంధన ఉన్నా దుకాణ యజమానులు మాత్రం వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మద్యం కొనుగోలుదారునికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకే అమ్మకాలు జరపాలని ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన యథా రాజా తదా ప్రజ అన్న చందంగా తయారైంది. అమ్మిన ప్రతి ప్రోడక్ట్కి కూడా తప్పనిసరిగా బిల్లు కూడా ఇవ్వాలి. ఈ విషయాన్ని నిబంధన 42 స్పష్టంగా చెప్తుంది. దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం కోసం గాను అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ మేరకు దీన్ని ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తగినటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం మొదటి నుంచి జరుగుతోంది. దీన్ని ఉల్లంఘించినటువంటి వారి మీద కేసులు పెడుతున్నాం. ఇప్పుడు కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. బెల్ట్ షాపులు నకిలీ మద్యం తయారీపై కొరడా జులిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం కనపడడం లేదు. మద్యం నిబంధనలపై సరైన ప్రచారం లేకపోవడంతో మద్యం ప్రియులు నిలువు దోపిడీకి గురవుతూ ఒళ్ళు గుళ్ల చేసుకుంటున్నారు. అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి మద్యం బాబులు తీసుకెళ్లినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం. పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం ఏరులై పారిస్తూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో బడి గుడి అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు వెలియడంతో శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలుగుతోంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో నేరాలు పిచ్చు మీరుతున్నాయి. తిరుపతి నగరంలో ఈవేళ ఎక్కడ చూసినా బ్యాన్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. అందులో భాగంగానే గవర్నమెంటు ఎంఆర్పీ రేటు ధరలకి విక్రయించాలని జీవో పాస్ చేసిన ఆ జీవోని నడచోని పెట్టి ఏ బ్యాందర్ షాపులో చూసినా 20 రూపాయలు ఎక్స్ట్రా ఎంఆర్పీ రేట్ కంటే కూడా 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. మద్యం అమ్మకాలను నియంత్రించగలిగితే నేరాలను కొంతవరకైనా అదుపు చేయగలమన్నది పోలీసుల అభిప్రాయం. అయితే మద్యం అమ్మకాలతో ప్రభుత్వం ఖజానాను నింపుకుంటుందే తప్ప ప్రజల మాన ప్రాణాలతో తమకేమీ సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేసి ఈ నిలువు దోపిడీ నుండి తమను విముక్తి చేయాలని మద్యం బాబులు కోరుతున్నారు. బెల్ట్ షాపులు అధికం కావడంతో 24 గంటలు మద్యం దొరుకుతోందని ఓ మద్యం ప్రియుడు తెలిపాడు. నగరంలో మద్యం వ్యాపారులంతా సిండికేట్ కావడంతో అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎక్సైజ్ అధికారులు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు తమకు అందలేదని, ఫిర్యాదులు అందితే తాము చర్యలు తీసుకుంటామని చెప్పి మాట దాటవేస్తున్నారు. తిరుపతి డివిజన్ పరిధిలో భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావడానికి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐటీసీ నగర కార్యదర్శి మురళి హెచ్చరించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళి మాట్లాడుతూ బిల్డింగ్ వర్కర్స్కు సమగ్ర చట్టం అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు విమర్శించారు. హమాలీలకు 2 సంవత్సరాలుగా ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంపై సోమవారం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు తెలిపారు. ముట్టడికి నగరంలోని అన్ని ప్రజా సంఘాలు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, రిక్షా కార్మికులు, హాకర్సు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీసీ నాయకులు ఎన్డీ రవి, రాధాకృష్ణ, చిన్నం పెంచలయ్య పాల్గొన్నారు. ప్రధానంగా ఈ తిరుపతిలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు సమగ్రత చట్టం తేవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. అదేవిధంగా హమాలీ కార్మికులు 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఇంటి స్థలాలు ఇస్తే ఇంతవరకు ఆ ఇంటి స్థలాలపైన ఏమైందో కూడా ఒక విచారణ కూడా జరపడం లేదు. అదేవిధంగా రిక్షా కార్మికులు 30 మంది కార్మికులకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి కొన్నటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓ అందరూ హామీ ఇచ్చినారు. వేదాంతపురంలో కట్టుకోవాలని చెప్పేసి అని కూడా 1-2 ఇళ్ళు కట్టినాం. మిగతా ఇళ్ళన్నీ పూర్తిగా అట్లా నిలిచిపోయినాయి. వీటన్నిటిపైన ఈ నెల 5వ తారీఖున సోమవారం ఉదయం 10 గంటలకంతా ఈ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పేసి ఏఐటీసీ నగర సమితిగా నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా పర్యావరణ కాలుష్య నియంత్రణకు బయో ఎనర్జీ ప్లాంటేషన్ ఎంతో దోహదపడుతుందని ఆ ప్రాజెక్టు వ్యవస్థాపకులు చైర్మన్ నరేన్ రాజు పేర్కొన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి సోలార్ పద్ధతి ద్వారా బయో ఎనర్జీ ప్లాంటేషన్ను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ ప్లాంటేషన్ను దేశవ్యాప్తంగా ప్రప్రథమంగా 2010 సెప్టెంబర్ 28న కడప జిల్లాలోని జీఆర్పల్లి గ్రామంలో కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అలాగే తిరుపతిలోని ఓ ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఐసీయూ విభాగానికే కాకుండా ఇతర విభాగాల్లో కూడా బయో ఎనర్జీ సేవలు అందిస్తోందని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రప్రథమంగా రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ సహకారం అందిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చునని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ కోతల అంతరాయం, కరెంటు బిల్లుల మోత ఉండదని, తద్వారా విద్యుత్తును ఆదా చేసుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సహకరించి సబ్సిడీలతో సహకరిస్తే ఈ ప్లాంటేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఫస్ట్ హాస్పిటల్ టు బి రన్ ఆన్ సోలార్ అండ్ ఇండియాలో ఫస్ట్ ఐసీయూ టు బి రన్ ఆన్ సోలార్ అనేసి పద్మావతి హాస్పిటల్ డాక్టర్ నాగేష్ గారి ప్రోత్సాహం వల్ల గత 1 వీక్ మొత్తం ఐసీయూ అంతా కూడాను సోలార్తోనే నడుస్తూ ఉండాలి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీని రాను ఇంకెలా ఉంటుంది, సోలార్ అనగానే ప్రతి ఒక్కళ్ళు
కాస్ట్ ఎక్కువ ఏమో, దానికి సర్వీస్ ఉండదనే అభిప్రాయం ఇప్పుడు ఏర్పడిపోయింది. కానీ దాన్ని తిరగరాసే ప్రయత్నంగా సోలార్ అంటే ఎక్కువ కాదు, ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ ప్లస్ మనం ఏంటంటే ఇక్కడ సర్వీస్ కూడా ఇవ్వడానికి లోకల్లో ఒక ఇది పెడుతూ ఉన్నాము. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. పుత్తూరు పట్టణంలో మదర్ తెరిసా బదిలీల పాఠశాల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుత్తూరు పురపాలక సంస్థ కమిషనర్ రామ్మోహన్ రావు, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణలు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలో పలు ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, బాలకృష్ణలు మాట్లాడుతూ వికలాంగులు అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలన్నారు. మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణను ఆదర్శంగా తీసుకుని చదువుకోవాలని తహసీల్దార్ పిలుపునిచ్చారు. అలాగే కుప్పంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎంఈఓ శ్రీదేవి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వికలాంగుల దినోత్సవ ప్రాధాన్యతను గురించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిబిఐ విచారణను తప్పించుకోవడానికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం డ్రామా ఆడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శించారు. పుత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు చిత్తశుద్ధితో అవిశ్వాస తీర్మానం పెట్టలేదన్నారు. అంతా జిమ్మిక్కులని, కేవలం సిబిఐ నుండి తప్పించుకోవడానికే దోబూచులాడుతున్నాడని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారని ఆరోపించడం అర్ధరహితమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సత్యవేడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు. బాబా మహిమలను ప్రజలకు తెలియచేసి వారిలో మరింత భక్తి భావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో బాబా మహిమ టెలిఫిల్మ్ను రూపొందిస్తున్నామని ఆ టెలిఫిల్మ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జేఎం క్రియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఈ టెలిఫిల్మ్ను సోమవారం ఉదయం 10 గంటలకు చంద్రగిరి రోడ్డు తాటితోపు సమీపంలోని శ్రీ షిరిడి వాసుదేవర్ నగర్లో షూటింగ్ ప్రారంభించనున్నామని చెప్పారు. సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో రూపొందిస్తున్న ఈ టెలిఫిల్మ్ షూటింగ్ను విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టెలిఫిల్మ్ నటవర్గం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఎంవీఎస్ మణి, వెంకటేశ్వర్లు, సాకం ప్రభాకర్, పుల్లయ్యలు నియమితులయ్యారని జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన ఎంవీఎస్ మణి, వెంకటేశ్వర్లు, సాకం ప్రభాకర్, పుల్లయ్యలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్వీయు తెలుగు విభాగం అధ్యాపకులు ఆచార్యపేట శ్రీనివాసులు రెడ్డి రచించిన తిరువీధులు గ్రంథానికి బిఎన్ శాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం లభించిందని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య పరిశోధకులైన బిఎన్ శాస్త్రి పేరు మీద మహబూబ్ నగర్ హారతి అసోసియేషన్ వారు ఆయా రంగాల్లో నిష్ణాతులకు ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు అందచేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా 2011 గాను పేటశ్రీ రచించిన తిరువీధులు గ్రంథానికి పురస్కారాన్ని ప్రకటించారు. ఈ నెల 10వ తేదీ పేటశ్రీ పురస్కారాన్ని అందుకోనున్నారని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వానికి సహకరించండి, తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కృషి చేయండి. దాతలకు పిలుపునిచ్చిన అదనపు రైల్వే జనరల్ మేనేజర్ విజయమోహన్. ప్రత్యేక ప్రతిభావంతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి, వారి సంక్షేమం కోసం కృషి చేయాలి. ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమాల్లో వక్తలు. పాలకులు, అధికారుల మిలాఖత్తోనే కుంభకోణాలు. క్రోనీ క్యాపిటలిజం పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రభుత్వం. గంధమనేని శివయ్య, కృష్ణారెడ్డి వర్ధంతి సదస్సులో ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త కెఎస్ చలం. పుణ్యక్షేత్రంలో ఏరులై పారుతున్న మద్యం, నిబంధనలను గాలి కుదిలేసిన దుకాణ యజమానులు, ప్రకటనలకే పరిమితమవుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.